క్యూనైన్ న్యూస్కు స్వాగతం. సిరికొండ మండల మహిళా సమైక్య భవనాన్ని గురువారం సాయంత్రం సందర్శించిన రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ఐకేపీ ఏపీఎం సత్యానంద్తో మాట్లాడుతూ మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రుణాలు ఇచ్చారు, సక్రమంగా నడుస్తుందా అని తెలుసుకున్నారు. అనంతరం మహిళా మండల అధ్యక్షురాలు కొండ గోదావరి శాల్వతో సన్మానించడం జరిగింది. అనంతరం ఆమె సిరికొండలో మహిళా భవనం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి భవన సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, ఎన్ఎస్యు మండల అధ్యక్షుడు దువ్వూరి ప్రణీత్ రెడ్డి, దేగం పెద్ద సాయన్న, సాగర్ రెడ్డి, కుండెల శ్రీనివాస్, ముదిరాజ్ మండల మహిళా సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డబ్బులు సంబంధించి ఒక్కొక్కటి 50 రూపాయలు వాళ్ళకి గ్రౌండింగ్ చేసాం సార్. ఎస్ఎంసీ పేరునే వాళ్ళ యూనిట్ పరంగా చూసుకున్నాం సార్. అదేవిధంగా వాళ్ళకి గ్రౌండింగ్ కూడా చేసుకున్నాం సార్. అక్కడక్కడ 2 గ్రామ సంఘాలు నిర్ణయించి మీరు కూడా గ్రౌండింగ్ అయిపోయింది సార్. మండల ఈ సమావేశానికి వచ్చేసినటువంటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన డాక్టర్ భూపతిరెడ్డి సార్ గారికి నమస్కారం సార్. నాకు మీరు రావడం చాలా హ్యాపీగా ఉన్నది సార్. సార్ మేము అక్కడికి గీత గాడి రావడం 24,50,000 రూపాయలు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది సార్ మీ చేతుల మీదుగా. అదేవిధంగా 3,20,00,000 రూపాయలు బ్యాంక్ రుణం కూడా మీ చేతులకు ఇవ్వడం జరిగింది సార్. దానికి గ్రౌండింగ్ కూడా చేసాం సార్. ప్రతి సంవత్సరం టార్గెట్ ఇస్తారు సార్. అంటే ప్రతి గ్రామ సంఘానికి 13 చొప్పులు ఇస్తారు సార్. అంటే ఖచ్చితంగా ఏదైనా యాక్టివిటీ ఉన్న వాళ్ళకి లోన్ ఇవ్వాలి సార్. అందుకు సంబంధించి మనకు మొత్తం మన మండలానికి 378 యాక్టివిటీలు చేయాలి సార్. మేము ఈ నిన్నటితో 100% అయిపోయింది సార్. 378 ఎంటర్ప్రైజ్ చేసాం సార్. అలాగే సార్ రైతులందరూ కూడా నీళ్ళ స్పెషల్గా ఐకేపీ మాకు గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.